ఇప్పుడైతే మన 'శంకర్ వరప్రసాద్' గారి మూవీ రివ్యూ. ఇది నేను ఆల్రెడీ నిన్నే చూసాను. బట్ ప్రీమియర్స్‌కెళ్ళాను. బట్ నాకు మూవీ అంటే ఇంటికొచ్చి రికార్డ్ చేసేంత టైం లేదు. ఎందుకంటే షాపింగ్ అని చెప్పి, వర్క్స్ అని చెప్పి చాలా వర్క్స్ మీద తిరిగాను. సో, అసలు నేనంతా ఫుల్ డే నేను ఖాళీగా లేను నిజంగా చెప్పాలంటే. సో, దానివల్ల రివ్యూ రాలేకపోయింది. సో, ఈరోజు మీకు ఖచ్చితంగా ఛానల్‌లో రివ్యూ అయితే వచ్చేస్తది. ఓవరాల్‌గా ఎలా ఉందంటే చాలా బాగా నచ్చింది నాకైతే. నిజంగా మా బాస్ ఈస్ బ్యాక్ అన్నట్టు అనిపించింది. కొన్ని సాంగ్స్‌కైతే ఇది స్పాయిలర్ అలర్ట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. కొన్ని సాంగ్స్‌కైతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. సో, ఆ థియేటర్‌లో ప్లే చేసిన వీడియో మీకు కావాలనుకుంటే ఈజీగా ఈ వీడియోకి ఒక 3,000 వ్యూస్ టార్గెట్ చేస్తున్నాను. అండ్ ఒక 50 లైక్స్ అయినా వస్తే ఖచ్చితంగా నేను ఆ వీడియోని మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అది చాలా బాగుంటది ఆ వీడియో. సో, అందుకని నేను టార్గెట్ పెట్టాను. ఓవరాల్‌గా చాలా బాగుంది. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఇంకా మంచి గ్రిప్ వచ్చినట్టు అనిపించింది. అంటే ఆయన వింటేజ్ లుక్స్ నిజంగా నాకు చాలా బాగా నచ్చాయి. సాంగ్స్ గానీ, డాన్సెస్ గానీ చాలా బాగా చేశారు. అండ్ నయనతార గారి యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ మెయిన్ మూవీ హీరో అంతా మాత్రం చిరంజీవి గారే. చాలా బాగా యాక్ట్ చేశారు. నిజంగా కామెడీ అంత టైమింగ్‌లో కామెడీ ఎప్పుడో ఆ పాత సినిమాల్లో చూసాం. 'ఘరానా మొగుడు' ఇంకా సంథింగ్ కొన్ని మూవీస్ ఉంటే నాకు పేరు గుర్తు రావట్లేదు. అందులో ఆయన కూలీగా చేస్తారు. అదొక మూవీ. చాలా బావుంటాయి. ఆ మూవీ కామెడీ సేమ్ నాకు అవే చూసాను అన్నట్టు అనిపించింది. నిజంగా చాలా బాగా కామెడీ చేశారు. అండ్ మెయిన్ ఆయన డ్రెస్ సెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ ఏజ్‌లో కూడా అంత ఫిట్‌గా ఉండి, అంత బాగా డాన్స్ చేయడం నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అండ్ నిన్న కూడా 'రామ్ చరణ్' గారు కూడా షూటింగ్ అయ్యింది. అంటే డేట్స్ చూసుకొని నేను మొన్న వెళ్ళలేకపోయాను. నిన్న వెళ్లారు. నిన్న ఫ్యామిలీతో వెళ్లారు 'రామ్ చరణ్' గారు వెళ్లారు. వరుణ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ గారు కూడా వెళ్లారు. చాలా బాగా థియేటర్‌లో నేను చూసాను. అది సోషల్ మీడియాలో వీడియో చూసాను. ఆయన చూసి లెగ్గానే అందరికీ హాయ్ చెప్పారు. అది బాగా నచ్చింది నాకు నిజంగా. అండ్ అందరూ వెళ్లి చూసారు. సో, మీరు కూడా చూడకపోతే ఈ పండగకి హ్యాపీగా వెళ్లి మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ వెళ్లి చూడండి. నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఈరోజు రవితేజ గారి మూవీ రివ్యూ ఉంది. సో, రేపు కూడా ఇంకొక మూవీ రివ్యూ ఉంది. చాలా మూవీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్‌లో. ఎందుకంటే ఇది పండగ టైం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని మూవీస్ కవర్ చేయడానికే ట్రై చేస్తాను. అండ్ స్టోరీ వరకు చెప్పాలంటే ఇంక నేను ఇది స్టోరీ చెప్పకూడదు. ఎందుకంటే ఇది నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి. సో, స్టోరీ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఛానల్‌లో వెళ్లి చూడండి. ఛానల్ అంటున్నాను, థియేటర్‌లో వెళ్లి చూడండి. ఎందుకంటే చాలా బాగుంది స్టోరీ. సో, నేను ఇది చెప్పాలనుకోవట్లేదు. సో, మీకెళ్లి చూస్తే చాలా బాగా నచ్చుతది. అండ్ పండగ టైంలో చాలా మంచి రివ్యూ అయితే అవుతది ఇది. మంచి మన మంచి మూవీ రివ్యూ ఇది. అస్సలు మిస్ అవ్వకండి. మనీ అయితే వేస్ట్ అనుకోకండి. చాలా బాగుంది. వెళ్లి చూడండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అప్పుడు నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతది. ఉంటాను.